ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన భాగము 23వ కీర్తన మొదటి చరణము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు తన జీవితమును నడిపించుటకు దేవుని కాపరిగా స్వీకరించాడు. దావీదు స్వీకరించినటువంటి కాపరి ఎటువంటి వాడంటే, ఆ కాపరి గమ్యాన్ని చేర్చగల కాపరి. నిరంతరం ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తప్పించి గమ్యాన్ని చేర్చే కాపరి. ఆ కాపరి జీవితంలో లేమి అనేది లేకుండా పోషించు కాపరి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు అంటున్నాడు దావీదు. అనగా తన జీవితానికి అవసరమైన సమస్తాన్ని ఆయనే సమకూర్చుచున్నాడు. తినుటకు ఆహారం, కట్టుకున్నటకు వస్త్రం, నివసించుటకు. దావీదు పురమునే ఒక రాజ్యముని దావీదుకు సమకూర్చాడు. ఆ కాపరి శత్రువుల మధ్య సమాధానమును కలిగించి తన ప్రాణమునకు రక్షణ కలుగు చేయువాడు. ఏ అపాయము రాకుండా నిరంతరము కాపాడుచున్నవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు కాపరి నీకు కాపరిగా అయి ఉంటే అది ఎంత బాగుండు. ఆయన మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును అర్పించునని వాక్యము తెలియచేస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు కాపరిగా స్వీకరిస్తే, ఆయన అడుగుచాడల్లో నడవగలిగితే, ఆయన నడిపింపునకు ఒప్పుకుంటే నిన్ను గమ్యానికి చేర్చువాడైన. లేమి అనేది నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ లేకుండా సర్వ సమృద్ధిని కలిగించి నిన్ను పోషించి నడిపించువాడు. నీకు కలిగిన అంతటికి భద్రతను, రక్షణను కలిగించి సురక్షితంగాను, సంతోషంగాను, సమృద్ధిగాను నడిపించువాడు. దేవుని కాపరిగా స్వీకరించు. దేవుని ఉన్నతమైనటువంటి దేవుని పొందుకొను. దేవుడు మిమ్మల్ని పోషించి సంరక్షించి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.